మలేరియా వ్యాధి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్నజీవి ద్వారా వస్తుందని పరిశోధనలు చేసిన వ్యక్తి సర్ రొనాల్డ్ రాస్ గారు. రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధిపై 16 సంవత్సరాల పాటు విస్తృతంగా పరిశోధనలు చేసినాడు. ఆయన చేసిన పరిశోధనకు గాను 1902 సంవత్సరంలో ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. మలేరియా వ్యాధిని కలుగజేసే దోమలు 3 సమూహాలుగా ఉంటాయని రొనాల్డ్ రాస్ గుర్తించాడు. మొదటి రకం దోమలు బ్రిండిల్ దోమలుగా, రెండవ రకం దోమలు గోధుమ వర్ణపు దోమలుగా, మూడవ సమూహాన్ని మచ్చల రెక్కల దోమలుగా గుర్తించాడు. చివరిగా తను కనుగొన్నదేమిటంటే మచ్చల రెక్కల దోమల ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని అతను కనుగొన్నాడు. ఈ విషయాన్ని రొనాల్డ్ రాస్ ఆగస్టు 20వ తేదీ నాడు స్పష్టంగా కనుగొన్నాడు. మలేరియా వ్యాధిగ్రస్తుని రక్తం ద్వారా దోమ ఉదరంలోకి